ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ రీతిగా ఇంతవరకు ప్రభు జీవం గల దేవుడైనటువంటి మన ప్రభుని మనం ఆరాధించడానికి ప్రభు మనకు సాయం చేస్తూ వచ్చినాడు. మరి సమయంలో ప్రభు యొక్క పాత్రలో మనము చేయి వేసే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము చూసుకుందాం. బైబిల్ ఉన్నవారంతా నాతో పాటు బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం అందరం కలిసి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మరి ప్రభు యొక్క శరీరంలో పాల్గొనబోయే ముందు మనల్ని మనము పరీక్షించుకునే సమయం. ఇక్కడ మనం చూసినటువంటి లేఖన భాగంలో అక్కడ శిష్యులు క్రైస్తవులు అనబడడానికి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించినారు. ఆ తర్వాతనే వారు క్రైస్తవులు అనబడినారు. మరి మనము క్రైస్తవులముగా ఆయన పాత్రలో మనము పాల్గొనాలి. నిజంగా మనల్ని మనం పరీక్షించుకుంటే నిర్గమనకాండం 12వ అధ్యాయంలో 43వ వచనం చూస్తే నిర్గమనకాండం 12వ అధ్యాయం 43వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ, అన్యుడెవడును దాన్ని తినకూడదు. అన్యుడెవడు దాన్ని తినకూడదు. మరి అన్యుడంటే ఎవరు అనుకుంటున్నారు? అన్యుడు మనం కూడా అందరం అన్ని జనుల నుంచి వచ్చినటువంటి వారమే కదా. మనం చక్కగా క్రైస్తవులం కాలేదు. మనందరం కూడా మొట్టమొదలు అన్యులమే. అన్యులం అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. మనము మొదలు దేవుణ్ణి ఎరగనటువంటి వారంగానే ఉండి ప్రభు కృపను బట్టి మరి ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం తెలుసుకొని మనం క్షమించబడి మరి ఈ రీతిగా మనం ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాం. అయితే ఇక్కడ వాక్యము అన్యుడెవడును దాన్ని తినకూడదు అంటున్నాడు. మరి నిజంగా మనం దేవుని ఎరిగిన వారమేనా? తీతు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఈ మాటను బట్టి మనం పరీక్షించుకుంటే మనం అన్యులమా క్రైస్తవులమా? తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ప్రతి సత్కార్యంలో భ్రష్టులుగా ఉన్నారు. అక్కడ క్రైస్తవులు ఎట్లున్నారు? క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎట్లున్నారు? వారు 1 సంవత్సరం అంతా కూడా సంఘములో ఉండి వాక్యాన్ని బోధించి క్రైస్తవులు అనబడ్డారు. మరి మనమేమో ప్రతి సత్కార్య విషయంలో, మంచి పనుల విషయంలో ఇప్పుడు మనల్ని పరీక్షించుకుంటే నిజంగా మనం
క్రైస్తవులుగా ఉన్నామా? అది ఇప్పుడు మన అంశం ఏంటంటే, మీరు క్రైస్తవులైతే, నిజంగా మనం క్రైస్తవులమైతే ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము వాక్య వెలుగులో మనము మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుణ్ణి ఎరగినటువంటి అన్యుల వలె మనం ఉన్నామా? దేవుణ్ణి ఎరిగినటువంటి వారంగా సంఘంలో ఉండి మనము అనేకులకు బోధించినటువంటి వారంగా ఉండి శిష్యుల మనబడి క్రైస్తవుల పడిన వారంగా మనం ఉన్నామా అనే విషయాన్ని మనం వాక్య వెలుగులో చూస్తే, మనం క్రైస్తవులంగా ఏమి కలిగి ఉండాలి అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూసుకుందాం. క్రైస్తవులంగా మనము ఏమి కలిగి ఉండాలి? మొదటిగా చూసుకున్నట్టయితే, మొదటి దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. చూసిరా, మనం క్రైస్తవులం అయితే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని ఎరిగిన అన్ని జనుల వలె ఉండవద్దు. అది మనం ఇప్పుడు చూసుకున్నటువంటి ముచ్చట. అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి పరిశుద్ధతను? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17 నుంచి 20 చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక అన్ని జనుల వల్లే కాక అంటే మన పరిశుద్ధతను మనం ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచిస్తే, 17 నుంచి 4వ అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక 17వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. గతంలో ఉన్నాం మనము అనుజనులమే, దేవుని నెరవేరేటి వారమే. అయితే ఇప్పుడు మనం క్రైస్తవులు మనబడిన వారు. మనం ఏ విధంగా ఉండాలట? అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాం. తర్వాత 18వ వచనం చూస్తే, వారైతే ఎవరు? అన్యజనులైతే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థతను, ఇక్కడ ఏముంది? వ్యర్థతను, వ్యర్థమైన దాని యందు వారు నడుచుకొనుచున్నారని మనం చూస్తుంటున్నాం. ఏంటిది వ్యర్థమైంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, వ్యర్థమైంది ఏంటిది? అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం చూస్తే, వ్యర్థమైనది, దేవునికి అసహ్యమైనది, ఈ లోకంలో వ్యర్థమైనది ఇక్కడ మనం చూస్తాం. 14వ అధ్యాయంలో 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఇక్కడ పై వచనాల్లో మనం చూసుకున్నట్టయితే, అక్కడ ఒకడు పుట్టింది మొదలుకొని కుంటివాడు ఉంటాడు. అతన్ని పౌలు గారు అతన్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు
వారు ఏం చేస్తారు? అరే వీళ్ళు దేవుళ్ళు అనుకుంటారు. దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగివచ్చున్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపది అనియు పౌలుకు ముఖ్య ప్రసంగికి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణమునికి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్డను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవల్లని ఉండెను. అంటే వారు విగ్రహారాధన చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ వ్యర్థమైనది అంటే ఏంటంటే విగ్రహారాధన. దేవుని దృష్టిలో విగ్రహారాధన వ్యర్థమైనది, అసహ్యమైనది, హేయమైనది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని అని అక్కడ పౌలు గారు చెప్తుంటున్నారు. ఇక్కడ వారు స్వార్థ చెప్తున్నారు. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉండు సమస్తమును సృజించే జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు స్వార్థ ప్రకటిస్తున్నాను. అది వీరు క్రైస్తవులు, దేవుని యొక్క ప్రభు శిష్యులు. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెడితేనే క్రైస్తవులు అనబడతాం. కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇక్కడ క్రీస్తు లేని ప్రజల స్థితిని పౌలు గారు 4 మాటలలో వివరిస్తుంటున్నాడు. క్రీస్తు లేని, ఒకవేళ గమనించండి, ఇక్కడ వినేటువంటి మీరు ఒకవేళ క్రీస్తు లేనటువంటి స్థితిలో ఉంటే మీరు పరీక్షించుకోండి. ఒక 4 విషయాలు క్రీస్తు లేని ప్రజల గురించి ఒక 4 విషయాలు ఇక్కడ పౌలు గారు రాస్తుంటున్నాడు. ఇక్కడ వారిలో ఏకేముంది? చీకటి ఉంటుంది. చీకటి. యేసు ప్రభు లేని జీవితాల్లో ఏముంటుంది? చీకటి. చీకటిమయం. వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారంటే చీకటిమయం. అందుకనే చూడండి, కీర్తనలు 82లో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 82 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. తెలివి లేనటువంటి వారు అంటే గ్రహింపు లేనటువంటి వారు, వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి వారు, క్రీస్తు లేని ప్రజలు. క్రీస్తు అంటే వెలుగు. వెలుగు లేని ప్రజలు ఏమైంటున్నారు? వాళ్ళకు తెలివి లేదు, వాళ్ళు గ్రహించలేరు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతుంటున్నారు. అందుకని యేసుప్రభువు వారు అంటారు, నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎందుకు గ్రహిస్తలేదు అనుకుంటున్నారు ఈ లోకము? ఈ అంధకారంలో ఉన్నటువంటి వారు, తెలివి లేనటువంటి వారు ఎందుకు ఆ చీకటి ప్రకాశిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించలేకుంటున్నారు అంటే 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఏమైనాయి? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. మనం అద్దం కాడికి పోతే మన ముఖం ఎట్లుందో అద్దం కాడ అవపడుతుంది. కళ్ళ కూసులు ఉంటే కళ్ళ కూసులు అవపడతాయి, ఏది ఉంటే అది అవపడుతుంది, నెత్తి మంచిగా ఉందా లేదా అవపడుతుంటుంది. అదేవిధంగా ఈ లోకంలో క్రీస్తు లేని జీవితం కలిగినటువంటి వారు వాక్యం దగ్గరికి వస్తే వారి జీవితం కనబడదు. అందుకని రాదు చాలామంది. ఎందుకంటే వారికి ఇరికే, మేము చీకట్లో ఉన్నాము, మేము తమ క్రియలు చెడ్డవైనందున. మనం మామూలుగా సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు సందర్భాల్లో మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ మీ అలవాటు మానలేము, మీ అలవాటు మానలేము, మీరు చెప్పేది బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటుంటారు. అందుకనే తమ క్రియలు చెడ్డవైనందున. అందుకనే 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపగుణ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. గ్రుడ్డితనం కాబట్టి వారు చీకటిమయం, వారి యొక్క జీవితం అంతా కూడా చీకటిమయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. అందుకనే క్రైస్తవులమైన మనము మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. అన్యజనుల వలె మనం ఉండవద్దు, మునుపటి వలె ఉండవద్దు. ఇది ఒకటి విషయం. ఎందుకంటే అన్యజనుల యొక్క పరిస్థితి ఏంటంటే చీకటిమయం. రెండవదిగా వారు బండబారిన హృదయాలు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీ హృదయములను కఠినపరచకొనకుడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే, అది మన హృదయం. వారి హృదయం ఏ విధంగా ఉంటుంది? బండబారిన హృదయం, కఠిన హృదయం. చూడండి, కఠిన హృదయం అంటే ఇంకే విధంగా ఉంటుంది? 2వ రాజుల్లో 17వ అధ్యాయంలో, 2వ రాజులు 17వ అధ్యాయం, 2వ రాజులు 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. 17-14. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు తాము కూడా ముష్కరులైన. ఎట్లుంది? తమ పితరులు ముష్కరులైనట్లు. మా తాత ఎల్లగురాన్ని ఎక్కిండు, మేము ఎల్లగురాన్ని ఎక్కుతాం. జనరేషన్ మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, మారుదాం, సత్యాన్ని తెలుసుకుందాం, పరలోకం వెళ్దాం అన్నటువంటి విషయం ఎవరికి గ్రహింపు లేదు. వారు పితరులు మనం చెప్తాం. కొంతమంది సువార్త చెప్తుంటే ఎంత బాగానే ఉంది కానీ మాకు ఎల్లం ఉందండి, మాకు అది ఉందండి, మాకు ఇది ఉందండి అని చెప్తుంటారు. వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? బండబారినటువంటి హృదయాలు. మొదటిగా వారి యొక్క హృదయం చీకటిమయం, అంధకారమయం ఉంది. రెండవదిగా వారి హృదయాలు కఠినమై బండబారిన హృదయాలుగా ఉంది. మూడవ విషయం చూస్తే వారు అజ్ఞానములో ఉన్నారు. అజ్ఞానం. వారికి అనేక సంగతులు తెలిసి ఉండవచ్చు. ఈ లోకంలో ధారాళంగా మామూలు సామాన్య వ్యక్తిని కూడా చూస్తే ఎంతో జ్ఞానంగా మాట్లాడగలుగుతారు. చైనా ఇండియాకు యుద్ధం ఏ విధంగా జరుగుతుంది అంటే చెప్పగలుగుతారు. ఎక్కడ జరుగుతుంది అన్నీ ఎంతో మంచి జ్ఞానం కలిగిన వారికి చెప్పవచ్చు కదా. అనేక విషయాల్లో, అనేక సంగతుల్లో వారికి తెలిసి ఉండవచ్చు. జ్ఞానులు లోకంలో చాలా మంది జ్ఞానులు ఉండవచ్చు, కానీ నిజ దేవుడు వారికి తెలియదు. అది అజ్ఞానం. నీకున్న జ్ఞానమంతా నీకు ఎన్నో తెలుసు, ఏదో తెలుసు, ఎంతో సైంటిస్టులు కావచ్చు, చంద్రమండలం పోయి రావచ్చు, ఇంకా పోయి అక్కడ ఇంకా ఎక్కడికో పోవాలని కూడా ప్లాన్ చేస్తూనే ఉంటున్నారు. అది జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కావచ్చు, కానీ నిజ దేవుడు వారికి తెలియదు. అది అజ్ఞానం. అందుకనే చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోతుంటున్నారు. చూసిరా, వారి అవివేక హృదయం అంటే అజ్ఞానం, అది అంధకారం తీసుకుపోతుంటుంది. ఒకడు నడిచేది సరైనటువంటి మార్గం అనుకుంటాడు, కానీ తుదకు మరణానికి దారితీస్తుందని సామెతల్లో రాయబడింది. కాబట్టి పౌలు గారు చెప్తుంటున్నాడు, అన్ని జిల్లా వల్ల మీరు ఉండకండి. వారు ఏముంటున్నారు? వారి హృదయం చీకటిమయంగా ఉంటుంది, వారి హృదయం బండబారినదిగా ఉంటుంది, వారు అజ్ఞానంలో ఉంటారు. ఇంకేముంటుంది చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో,
1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో కూడా సత్యం లేదు. ఇప్పుడు ఒకవేళ మనము క్రైస్తవులు అనిబడిన వారం మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అని అంటే మనం ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, యేసుప్రభువు మనకు తెలుసు అని మనం వస్తుంటున్నాం, మందిరానికి వస్తుంటున్నాం, ఆయన ఆరాధిస్తుంటున్నాం, బలలో పాల్గొంటున్నాం, పోతుంటున్నాం, ఎరిగి ఉన్నా అనుకుంటున్నాం. కానీ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, దానిలో సత్యం లేదంటే ఆడికి వాళ్ళకు మనకేం తేడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 3 విషయాలు చూసినాం. ఒకటి చీకటి భయం, ఒకటి బండబారిన హృదయం, ఒకటి అజ్ఞానం. 4వది చూస్తే దేవుని జీవములో పాలివారు కాకుండా వేరుగా ఉండడం. దేవుని యొక్క జీవములో పాలివారు కాకుండా వేరుగా ఉండడం అన్ని జనుల్లో ఉన్నటువంటి ఒక గుణం. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని జ్ఞాపకం చేసుకోనండి. దూరస్తులు దేవుని యొక్క జీవంలో వాళ్ళు పాలివారు కాకుండా దూరస్తులుగా ఉంటున్నారు, నిరీక్షణ లేనివారుగా ఉంటున్నారు, పరజనులుగా ఉంటున్నారు, పరదేశులుగా ఉంటున్నారు, సహపౌరులుగా కాకుండా ఉంటున్నారు. అందుకనే యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం, యోహాను సువార్త 14:17వ వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. లోకం కాబట్టి మనం లోకంలో అన్ని జనుల వల్లే మీరు ఉండొద్దు అని ఎందుకన్నాడంటే లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, లోకం ఆయనను పొందదు. కాబట్టి మీరు వారి లెక్క మీరు ఉండొద్దు. అయితే ఇంకేమంటున్నాడు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అది వారికి మనకు తేడా. కాబట్టి అన్ని జనుల వల్లే మీరు ఉండవద్దు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నది, మీరు క్రైస్తవులైతే మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వారి వల్ల చీకటి భయం కలిగి ఉండవద్దు, వారి వల్ల బండవారిన హృదయాలు కలిగి ఉండవద్దు, వారి వల్ల అజ్ఞానం కలిగి ఉండవద్దు, వారి వల్ల దేవుని జీవములో పాలివారు కాకుండా వేరుగా ఉండవద్దు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు ఆత్మను ఎవడైనా, అందులో ఎవరైనా కావచ్చు, ఎవడైనాను ఎంత మంచిగా చూడండి మాట, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. అదే 16వ వచనంలో చూడండి. ఇంకా 16వ వచనంలో చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యం ఆత్మతో కలిగి ఉండాలి. ఎవరో మనకు మనం అనుకోవడం కాదు, పక్కోళ్ళు వీళ్ళు క్రైస్తవులు అనడం కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇంకా బండబారే హృదయం అంటే ఇంకోటి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఎఫెసీ 4:19, ఎఫెసీ 4:19లో 4:19 చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. వారు సిగ్గులేని వారైంది నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. చూసిరా, బండబారిపోయిన హృదయం ఎంత దుష్ఫలితం. బండబారిపోయినటువంటి హృదయాల వల్ల కలిగే ఫలితము ఇది. తమ్మును తామే కామకత్వానికి అప్పచెప్పుకుంటారట.
మనిషిలో నీతి సంబంధమైన గ్రహింపు మనోభావం నశిస్తుంది. వారికి పాపంలాగా కనిపించదు. అది పాపమే అసలు కాదు అని అంటారు కొందరు. తాగడం పాపమా, సిగరెట్ తాగడం పాపమా వాళ్ళకి వారి పాపంలే కనిపించదు, అసలు కాదే కాదని వాదిస్తారు కూడా. కాబట్టి మనము వారితో అలాంటివి ఉండదు. కాబట్టి ఇంకో మాట చూడండి, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలోనే మనం చూసుకున్న మాటలో, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలోనే పరిశుద్ధత కాపాడుకుంటూ ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. ఘటం అంటే పాత్ర, అంటే శరీరం. ఒక మనిషి యొక్క శరీరము అతని ఆత్మ ఉండేటువంటి పాత్ర. ఆ పాత్రను ఆ వ్యక్తి అదుపులో ఉంచుకోవాలి. కానీ అదే తనను అదుపు చేసే పరిస్థితిలో ఉండొద్దు. ఆత్మ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. కానీ ఎక్కువ శాతం మరి చాలామంది శరీరమే ఆత్మ మీద ఆత్మను ఆధీనంలో ఉంచుకునే పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి మనం అన్ని జీవుల వల్ల మనం ఉండొద్దు. మనము మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. రెండో విషయానికి వద్దాం. ఇంకా ఇప్పుడు ఒకటే విషయాన్ని చూసుకున్నాం. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే అన్ని జీవుల వల్ల ఉండొద్దు. వారి హృదయం చీకటిమయమైంది, వారి హృదయం బండబారిపోయింది, వారు అజ్ఞానంలో ఉన్నారు, వారు దేవుని యొక్క జీవముల నుంచి వేరే ఉంటున్నారు అని మనం చూసుకున్నాం. రెండో విషయంలో కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, రెండో విషయానికి వస్తే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఏముంది? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. క్రైస్తవులుగా మనము అబద్ధమాడని వారమై ఉండాలి. అబద్ధమాడని వారంగా ఉంటున్నాం. మరి మనం అబద్ధమాడని వారంగా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. ఒకవేళ ఇంతకుముందు అబద్ధం ఆడుతామేమో, ఈ మాటలు విన్నటువంటి మనలో ఇప్పటి నుంచి మాని ప్రతివాడును తన పొరుగువాడితో సత్యమే మాట్లాడవాలి. ఇప్పుడైనా ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకుంటే, క్రైస్తవులంగా మీరు క్రైస్తవులైతే అనేటువంటి మాటలు మనం చూసుకుంటున్నాం. మనము క్రైస్తవులమైతే ఒకరితో ఒకడు అబద్ధమాడుట మాని, ఒకరితో ఒకడు అబద్ధమాడ ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడగలడు. సత్యమే మాట్లాడాలి. కీర్తన 15వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనలు 15:2 యథార్థమైన మొదటి వచనం చూస్తే అర్థమవుతుంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. ఇంకా సామెతలో మాట ఉంటుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము అంటుంది. హేయం, అసహించుకుంటాడు అబద్ధమైనటువంటి వారిని. మనం పరీక్షించుకుంటే మన క్రైస్తవులం అయితే మనం అబద్ధం ఆడదు. ప్రతి పొరుగు వాడితో సత్యమే మాట్లాడాలి. అప్పుడు మనం దేవుని యొక్క అతిథులు ఏమంటున్నాడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే, ఇప్పుడు ఆయన పాత్రలు చేయవేయదగిన వాడెవడు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అది కాబట్టి అబద్ధమాడే పెదవులు యెహోవా గేయములు సామెతలు 12:22లో ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం క్రైస్తవులమైతే, కాబట్టి మూడో విషయం చూసుకున్నాం. 1 దశలోనికీ పత్రికలోనే 5వ అధ్యాయం 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. మనం క్రైస్తవులమైతే దైవిక సమాధానం గల వారమై ఉండాలి. దైవిక సమాధానం, దైవికమైనటువంటి దేవుని యొక్క సమాధానం. మన ప్రభుకి షాలేము రాజు అంటే సమాధానమునకు అధిపతి అని పేరు.
కాబట్టి క్రైస్తవులమైన మనము దైవికమైన సమాధానము మనం కలిగి ఉండాలి. అందుకనే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనంలో 9:50 మార్క్స్ వార్త 9:50లో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారైండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఉప్పు గలవారు మీరు, ఉప్పు లోకమునకు మీరు ఉప్పు అయినారు అంటున్నారు. కాబట్టి ఉప్పు నిస్సారమైన పరిస్థితి ఏంది? దాన్ని తీసుకుపోయి పరిస్తారు. కాబట్టి మనము ఎట్లుండాలట? మీలో మీరు ఉప్పు సారం గలవారైండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. ఒకరితో ఒకరు శక్యమైతే అంటాడు. కొంతమందికి శక్యం కాదు సమాధానంగా ఉండడం. నేను ఎంత మాత్రం ఎప్పుడు సమాధానం నేనే ఉండాలి, వాడు సమాధానంగా ఉండలేడు. కొంతమంది అనుకుంటారు శక్యమైతే, సాధ్యమైనంత వరకు అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యం కాకుండా ఏమీ ఉండదు. కాబట్టి శక్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండడని చెప్పారు. కాబట్టి ఇంకా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. కనీసం ప్రయత్నం చేయాలి. సమాధానం ఎందుకు పడలేము? ప్రభు మనం మంచివాళ్ళమని మన కొరకు ప్రాణం పెట్టినాడా? మనం మంచివారమని కాదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత కలిగి ఉండడం ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే చాలా వరకు మన ప్రభు మనకు తోడుగా ఉండాలి. మన ప్రభు ప్రతిదినం ప్రార్థన చేస్తాం. ప్రభు నువ్వు తోడుగా ఉండు, నా తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తుంటాం. తోడు ఎట్లా ఉంటాడు ప్రభు? మనందరితో సమాధానంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞలు పాటించుకుంటా ప్రభుతో మనం ఏ విధంగా మనం సమాధానంగా ఉంటాం, ఏ విధంగా దేవుడు మన తోడుగా ఉంటాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో, 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారేడు, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండడు. అది మనము క్రైస్తవులం అంటే దైవిక సమాధానం గలవారముగా ఉండాలి. అప్పుడు సమాధానకు కర్త, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు. 4వ విషయం చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, కింది మాట ఉంటుంది. కీడును సహించువాడుగాను ఉండవలను అనుంది కింది భాగంలో. 26వ అధ్యాయం లాస్ట్ భాగంలో కీడును సహించువాడుగాను ఉండవలను. కీడును సహించుకునేవారు మామూలు విషయం కాదు ఇది కదా, మామూలు విషయం కాదు. కీడును సహించుకోవాలంటే విశ్వాసులము ఎప్పుడైనా మనల్ని వ్యతిరేకించే శక్తుల గురించి తెలియకుండా ఉండకూడదు. ప్రతి విషయం మనకు తెలుసుకుంటూ ఉండాలి. వ్యతిరేకించే శక్తులు ఉంటాయి. విశ్వాస జీవితంలో మనము ఉన్నప్పుడు అనేక పరిస్థితుల్లో వ్యతిరేకతలే ఉంటాయి. దాన్ని మనం తెలుసుకునేలా ఉండాలి. ఏ విధంగా అంటే, ఉదాహరణకు మనం యోబు గారిని చూస్తామనుకోండి. వచ్చిన ప్రతి కీడు దాని వెనకాల ప్రభు యొక్క హస్తాన్ని చూసినాడు. విశ్వాసమైన మనం కూడా ప్రతి దగ్గర మనకు వచ్చే ఎదిరింపులు, కీడును సహించుకునేవారు. అంటే దాని వెనకాల దేవుని హస్తం మనల్ని బలపరచడానికి,
మనల్ని ఆత్మీయంగా అభివృద్ధిపరచడానికి, మనం ఆత్మీయంగా ఫలించడానికి కొన్ని పరిస్థితులను మనకు ప్రభు మన మీదకి పంపించినప్పుడు, కీడులను పంపించినప్పుడు మనం గుర్తెరిగి సమయోచితంగా మనం దాంట్లో మనం ఏం చేయాలి? సహించుకోవాలి. అది క్రైస్తవులు అనబడితే. క్రైస్తవులు అనబడిన వారు, మీరు క్రైస్తవులైతే మనం కీడును కూడా సహించుకునే వారంగా ఉండాలి. అది తర్వాత ఐదవ వంశం చూస్తే, ఐదవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం క్రైస్తవుల మీద ఎట్లుండాలంట? దయగల హృదయులై ఉండాలి. దయగల హృదయులై. మనం మాట్లాడిన దయ, ఆ మాటలో దయ రావాలి. అందుకని యేసు ప్రభు వారు ఆయన దయగల మాటలో సమస్తం ఉంటుంది. ఆయన నోటి నుంచి వచ్చిన మాట దయగల మాట. ఆయన దయగల మాటలో స్వస్థత ఉంటుంది. ఆయన దయగల మాటలో ఆదరణ ఉంటుంది. ఆయన దయగల మాటలో సమస్తం ఉంటుంది. కాబట్టి క్రీస్తుని కలిగిన క్రైస్తవులు అనబడినటువంటి మనలో కూడా దయగల హృదయులై మనము ఉండాలి. దేవుడు మనల్ని ఉచితముగా పూర్తిగా క్షమించినాడు. మనం ఏం చెల్లించకుండానే దేవుడు ఉచితంగా మనల్ని పూర్తిగా కొంచెం కొంచెం కాకుండా దేవుడు మనం ఏం చేసినాడు? ఉచితంగా పూర్తిగా క్షమించినాడు. అందువలన మనల్ని నొప్పించిన వారిని కూడా విశ్వాసులు క్షమించాలి. ఇది సాధ్యమేనా? మరి సాధ్యమే. క్రైస్తవులంగా ఉంటే సాధ్యమే. అన్యులంగా ఉంటే సాధ్యం కాదు. నేను నీకంటే తక్కువనా, నేను గాజులు పెట్టుకొని కూర్చున్నా, నేను ఎట్లా అనిపిస్తున్నా నీ దృష్టికి అని అన్యులు అనగలుగుతారు. కానీ క్రైస్తవులమైన మనము మనల్ని నొప్పించిన వారిని కూడా క్షమించాలి. అది కాబట్టి మనం అలా చేయకపోతే మనకు దేవుడి నుంచి మనకు సమస్య వస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి లెక్క చెప్పుకోవాలి. ఆయన దగ్గర ఆయన హృదయం మనం కలిగి ఉండాలి, ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఇతరుల పట్ల చేసినట్లే దేవుడు మనం చేస్తాడు. మనం నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు అనే వాక్యం ఉంటుంది. ఏది విత్తినావు అదే పంట కోస్తాం. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12, 14, 15 వచనాలు చూస్తే మనం ఇతరులను క్షమిస్తే మనల్ని దేవుడు క్షమిస్తాడు. మనం క్షమించకపోవటం, మనం ఇతరులను క్షమించాం. కాబట్టి మనం కరుణా హృదయం కలిగిన, దయగల హృదయం కలిగిన వారమై మనం ఇతరులను వాళ్ళని నొప్పించినా వారిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. మరి మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాం. మనకు మనమే హాని. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము ఇతరులను క్షమించకపోతే ఎవరికి హాని చేస్తున్నాం? మనకు మనమే హాని చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మన ప్రభువుని దుఃఖపెడుతుంటున్నాం. ప్రభువుని దుఃఖపెట్టడం మాత్రమే కాదు, సంఘంలో సమస్యలు కూడా సృష్టిస్తాం. మనం దయగల హృదయం లేకపోతే ఇన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి క్రైస్తవులంగా మనము దయగల హృదయాలే ఉండాలి. ఇంకో 6వ విషయానికి వద్దాం. 1 యోహాను రాసిన పత్రికలో 1వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 4:7. ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ఇది దేవుని ప్రేమ గలవారమే ఉండాలి. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ రకరకాలు ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, అన్నజనుల ప్రేమ, అక్కజనుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, మరి ప్రియుల ప్రేమ. ఆ ప్రేమ కాదు. దేవుని ప్రేమ గలవారమై ఉండాలి. నిజమైన ప్రేమకు మూలాధారం దేవుడు. అది విషయం. ఎందుకంటే విశ్వాసులు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో కూడా దేవుళ్ళలాగానే వారు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దీన్ని అగాపే ప్రేమ అంటారు. ఈ ప్రేమను మనం ఇంకా క్లుప్తంగా చూడాలంటే
1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వరకు తర్వాత చదువుకోండి. ఇది అగాపే ప్రేమ, మానవుల ఎడల దేవుడు చూపించినటువంటి ప్రేమ. కాబట్టి దేవుని మూలంగా పుట్టినటువంటి విశ్వాసులమైన మనము ప్రేమించడంలో కూడా దేవుని లాగానే వారు ఉండాలి. అది క్రైస్తవులుగా మనం ఉండాల్సిన పని. ఎందుకంటే ఒక మనిషి ఆత్మీయంగా జన్మించాడు, లేకపోతే దేవుణ్ణి ఎరిగినవాడు అనడానికి ఒక బలమైనటువంటి, ఒక ఖాయమైనటువంటి రుజువు ఏమిటంటే అతని హృదయంలో దేవుని ప్రేమ ఉండటమే. ఇదే రుజువు. మనం క్రైస్తవులం అనడానికి రుజువు. కొన్నిటికి రుజువులు అవసరం వస్తాయి. కానీ మనము క్రైస్తవులం అనడానికి రుజువు, మనము తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నాము అనడానికి రుజువు, లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము అనడానికి రుజువు ఏంటంటే మన హృదయంలో దేవుని ప్రేమ ఉండడం. కాబట్టి మనం ఇప్పుడు 6 చూసుకున్నాం. 7వది కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో సత్య సువార్తకు సాక్షులై ఉండాలి. క్రైస్తవులు ఎట్లుండాలి? సత్య సువార్తకు సాక్షులై ఉండాలి. 11:26 చూడండి ఒకసారి. మనకు మామూలుగా బల్ల కార్యక్రమంలో ప్రతి వారం ఇది చూసుకుంటాం. ప్రతి వారం కూడా ఈ యొక్క అధ్యాయం చూసుకొని బల్లలో పాల్గొంటాం కదా. 11:26లో ఏముంది? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రని త్రాగడప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది సత్య సువార్త. మరణమును ప్రచురించుదురు. రెండు రకాల మరణాన్ని ప్రచురించడం అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఆయన గురించి మన ప్రభువు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు అని మనం వారంలో ఒకరికైనా మనం సువార్త ప్రకటించాలి. ఇది ఒక కోణం అయితే, రెండవ కోణంలో మనము మరణాన్ని ప్రచురించడం అంటే నేను నా పాపముల విషయమే చనిపోయినాను, నా నీతి విషయమే జీవిస్తున్నాను, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాది కాదు, నా ప్రభు కొరకు అని. కాబట్టి మనం మరణాన్ని ప్రచురించాలి అంటే మన పాప విషయంలో చనిపోయినటువంటి జీవితాన్ని. అదే సత్య సువార్తకు సాక్షులమైనటువంటి విధానం. కాబట్టి 8వ విషయం చూసుకుంటే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. క్రైస్తవులు ప్రార్థన చేసేది, వేరే వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు, క్రైస్తవులే ప్రార్థన చేస్తారు. అది మరి ఆ ప్రార్థన దేవునికి చేరుతుంది. కాబట్టి క్రైస్తవులమైన అనుకుంటే మీరు క్రైస్తవులైతే మీరు ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. అక్కడ అదేవిధంగా సంఘంలో 1 సంవత్సరం అంతా ఉండి మరి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి వారు క్రైస్తవులు అనబడ్డారు. మరి ఈ దినాల్లో మనము ఎడతెగక ప్రార్థన చేయాల్సిన వారమే ఉంటున్నాము. తర్వాత ఇంకో 9వ విషయం చూసుకుంటే మనం క్రైస్తవులం అయితే ప్రాముఖ్యమైన విషయం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూసిరా, కొందరు మానుకొనుచున్నారు సమాజంగా కూడా. చాలామంది రక్షించబడిన తర్వాత, యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, రుచి చూసిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని 1 వారం వచ్చి, 2 వారాలు వచ్చి, 3వ వారం నుంచి అటే పోతారు. కాబట్టి ప్రియమైన వారలారా, నిజంగా మన క్రైస్తవులం అయితే సమాజంగా కూడుట మానక. 19:23 వచ్చిన 19 నుంచి చూస్తే ఆ విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవి ఆ యొక్క వచనాల్లో విశ్వాసులకు దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రాస్తాడు అక్కడ. 19 నుంచి 23 వచనాలు చూస్తే. కాబట్టి ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి బాధ్యతలు ఉన్నాయని చెప్పడం చూస్తాం. ఒకరి పట్ల ఒకరికి బాధ్యతలు ఉన్నాయి. క్రైస్తవులమైన మనకు ఇక అది అటు ఇదుటాడు కాదు, ఒకరి పట్ల ఒకరికి మనకు ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి అందుకే రోమాపత్రిక 14వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిస్తాం. పరస్పర అంటే ఒకరికి ఎడల ఒకరం, మనకు విశ్వాసులమైన మనము, సంఘములో చేర్చబడిన మనము ఒకరి పట్ల ఒకరికి బాధ్యతలు ఉన్నాయి. అయిపోగానే ఇది ఇటు పోవడం కాదు.
మనకు ఒక బాధ్యత ఉంది. ఒకరి మీద ఒకరికి బాధ్యత. పరస్పర క్షేమాభివృద్ధి, పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయి వాటి మీద మనం ఆసక్తిగా మనం వాటిని అనుసరించాలి. ప్రతి విశ్వాసి కూడా ఇతరుల కోసమే కానీ తనను తాను సంతోషపెట్టుకోవడం కోసం జీవించకూడదు. దాని అర్థం స్వార్థంగా జీవించకూడదు, తన కోసమే జీవించకూడదు, ఇతరుల మేలు కోరి. అది పరస్పర క్షేమాభివృద్ధి. అది మనకున్నటువంటి ఒకరికి బాధ్యత. అందుకని 15వ అధ్యాయం చూడండి, రోమపత్రికలో 15వ అధ్యాయం 2వ వచనంలో, 15వ అధ్యాయం 2వ వచనం రోమపత్రిక, తన పొరుగువానికి క్షేమాబుద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు, ఇది మన బాధ్యత. మనలో ప్రతివాడు కూడా మేలైన దాన్ని అతను సంతోషపరచాలి. యేసు ప్రభు వారి మనల్ని పిలిచింది మనల్ని మనం అన్ని విధాలుగా సంతోషపెట్టుకోవడం కొరకు కాదు. మనల్ని పిలిచింది మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి, మనల్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి కాదు. నేను అనేదాన్ని చంపివేసుకోవాలి. క్రైస్తవులమైతే అది విషయం. ఈ విధంగా మనం ఆలోచన ఉండాలి. ఈ విధంగా మనం పురికొల్పుకోవాలి ఒకరికొకరు. ఆ విధంగా మనం పురికొల్పుకోవాలి. చివరిగా మనం చూసుకుందాం. చివరిది 10వది తిమోతి రాసిన 2వ పత్రిక 4వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ వచనంలో, మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుతున్నాడు. దేవుని వాక్యానుభవ జ్ఞానులమై ఉండాలి. క్రైస్తవులమైతే దేవుని వాక్యానుభవ జ్ఞానులై ఉండాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసము దేవుని ఉద్దేశం ఏమిటో ఇక్కడ తెల్లమవుతుంది. యేసు ప్రభుని గురించినటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించాలని దేవుని యొక్క ఆశ. మరి వింటున్నటువంటి మీలో మరి ఈ అనుభవం ఎంతమందికి ఉందో తెలియదు. ఆయన దేవుడైతే ప్రతి మనుషులందరి కొరకు కూడా ఆయన ఉద్దేశము ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం తెలిసి ఉండాలని, ఆయన సత్యాన్ని, ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించాలని, పాపక్షమాపణ పొందాలని, మరణం నుంచి తప్పించబడాలని, నరకం నుంచి తప్పించబడాలని ఆయన దేవుడై ఈ లోకానికి వచ్చి మన కొరకు విరోవబడి, మన కొరకు కొట్టబడి, నలగొట్టబడి, మన ముందు ఆయన శరీరమే ఆహారంగా, ఆయన రక్తమే మనకు పానీయంగా మన మధ్య నుంచినాడు. దేవుని యొక్క ఉద్దేశము అది. కాబట్టి ఆయన ఆశ అది. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 32వ వచనం చూడండి. యెహెజ్కేలు 18:32లో, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అంటాడు. మరణమునందువాడు 18:32లో మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంకా ఎవరైనా ఈ మాటలు వింటున్నటువంటి వారు, ఇంకా ఎవరైనా కఠిన హృదయాలు ఉంటే, దేవుడు మరి మరణమునందువాడు మరణమును బట్టి సంతోషించేవాడు కాదు, దేవుని సంతోషం కాదు. కాబట్టి మీరు మనసు తిప్పుకోనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇది దేవుని యొక్క మాట. కాబట్టి మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. చూసిరా, మనసు తిప్పుకోకపోతే మనం బ్రతకలేము. ఎందుకంటే చాలా కఠినమైన మాట ఒకటి ఉంది. చూసుకొని మనం ప్రభు యొక్క బలిలో పాల్గొందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. చాలామంది మరి దాని ఎంతో రానులకుంటూ ఉంటారట. 40వ వచనం, యోహాను సువార్త 5:40లో,
కుమారుని చూసి ఆయన విశ్వాసంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వాని లేపుదును. కాబట్టి నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది ఈ నిత్య జీవాన్ని కోరుకోవడానికి ఇష్టపడరు. చాలామంది ఇప్పటి వరకు కూడా మనం చూస్తుంటున్నాం. మనం ఎంతో సువార్త ప్రకటించినప్పటికీ, ఎంత ప్రభువుని చూసి చెప్పిన ప్రభుని గురించి చెప్పినప్పటికీ, మనము ఎంతో ఆశ కలిగి, ఎంతో భారం కలిగి సువార్త ప్రకటించినప్పటికీ చాలామంది జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంటుంది. కాబట్టి ఈనాడు చాలామంది అంతే ఉంటున్నారు. కాబట్టి ప్రియమటి వల్లరా, నిజంగా మనం క్రైస్తవులమైతే ఇన్ని విధాల అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అన్ని జనుల వల్ల నడుచుకోవద్దు. వారి వల్ల చీకటిమయమైనటువంటి జీవితం కలిగి ఉండవద్దు. బండబారిన హృదయం కలిగి ఉండవద్దు. అజ్ఞానాన్ని కలిగి ఉండవద్దు. దేవుని జీవంలో నుంచి వేరుపడి ఉండవద్దు. తర్వాత అబద్ధమాడని వారంగా ఉండాలి. దైవిక సమాధానం గల వారంగా ఉండాలి. కీడును సహించుకునే వారంగా ఉండాలి. దయగల హృదయం గల వారంగా ఉండాలి. దేవుని ప్రేమ గల వారమై ఉండాలి. సత్య సువార్తకు సాక్షులై ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మానక సమాజంగా కూడుకోవాలి. తర్వాత దేవుని వాక్య అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి వారు మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క పాత్రలో మనం చేయవద్దాం. ఇవన్నిటిని ఈ విధంగా దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక.